కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక నీలమ్మ చెరువు వద్ద గల ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుండి చివర పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఉమా మార్కండేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కులమత భేదాలకు అతీతంగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలను తీర్చుకుంటారని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మీడియాకు శనివారం రాత్రి 7 గంటలకు తెలియజేశారు. అదేవిధంగా ఆలయం యొక్క ప్రత్యేకతను గురించి ఆలయ కమిటీ సభ్యులు మరియు అధ్యక్షులు శ్రీనివాస్ వివరించారు. నమస్కారం అండి. మరి కార్తీక మాసం కొన్ని దినాల్లో మరి ప్రత్యేకంగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారండి ఆయన, అలాగే భావశ్రీ భద్రావతి మృత్యుంజయుడైనటువంటి భక్త మార్కండేశ్వర స్వామి మరి 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా ఊరికి నిర్మించినటువంటి ఆలయం ఇది. మరి కార్తీక మాసంలో మరి ఎంతో మంది భక్తులు సామర్లకోటలో వచ్చి అందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యం మరి ఎంతో ఘనంగా ఈ కార్తీక మాసంలో పూజలు పురస్కారాలు చేసుకుంటూ అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. మొన్న మహా అన్నదానం జరిగింది. మరి ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా భక్తులు వేలాది మంది గుడికొచ్చి ఇక్కడ దర్శించుకోవడం. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మృత్యుంజయుడు అంటే ఆ భావన ఋషి, ఆయన మృత్యుంజయుడు అంటే భక్త మార్కండేయుడు, అలాగే ప్రసన్న ఆంజనేయ స్వామి కూడా మృత్యుంజయుడు. ఏళ్ళు ఈ సృష్టిలో ఇంకా జీవించి ఉన్నారనేటువంటిది పురాణ సంస్కృతిలో మేము చదువుకున్నాం. అలాంటి ఈ భావన ఋషిని భద్రవతిని భక్త మార్కండేయుడిని దర్శించుకున్న వారికి మృత్యువు నుంచి నేను ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు. ఈ రోజుకి మృత్యు రాదంటే ప్రతిరోజు ఆ భక్త మార్కండేయుడిని స్మరించుకున్న వారికి దర్శించుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా మృత్యు అనేది వారి దగ్గర. అలాగే ఎంతో మంది పెళ్లిళ్ళు అవ్వాల్సిన పిల్లలు ఈ స్వామివారికి నిత్యం పూజ చేసి మరి చక్కగా మరి వారి మంచి వివాహాలు కుదిరే. అలాగే మరి ఎంతమంది నిరుద్యోగులు డిగ్రీలు పూజ చేసినట్టు ప్రతి నిమిషం ఇక్కడ పూజ చేసుకోవడం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఎంతో మంది ఇక్కడ ఈ గుడికి వచ్చి అంటే అన్ని గుళ్ళలో ఉపకారం పొందుతుంది మాకు అందుబాటులో. మరి సంగీతరావుపేటలో నీలమ్మ చెరువు మీద ఏం చేస్తున్నట్టు ఈ స్వామివారు ప్రత్యేక మరి దినదినాభివృద్ధి చెందుతూ ఇది 70 సంవత్సరాల చరిత్ర గారి గుడి ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ మరి ఎంతో ఘనంగా భక్తులు మరి నిత్యం కూడా ఎక్కడ ఖాళీ లేకుండా భక్తులు రావడం దర్శించుకోవడం అనేది కూడా. అలాగే ప్రతి కళ్యాణాలు కూడా ప్రతి సంవత్సరం అలాగే సుబ్బారెడ్డి శ్రేష్ఠ వస్తుంది. ఆ రోజు కూడా ప్రత్యేకమైన కళ్యాణాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా మరి స్వామివారి మంత్రులు గారు ఆయన కూడా చక్కగా పూజలు అందిస్తున్నారు ప్రజలకి. మరి కమిటీ వారితో కూడా ఎంతో కష్టపడి ఈ గుడి ఎంతో అభివృద్ధికి సహకరించి అందరూ కూడా వారు, ఎందుకంటే అంతా కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకులు వారంతా కూడా మరి ఎంతో వాళ్ళ పనులు మానుకుని వాళ్ళ కష్టార్జితం మనకు గుడికే సేవకే అంకితమై నెలలు కూడా ఎంతో సేవలు అందించారు. ఎంతో మంది భక్తులు మరి ప్రతినిత్యం వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున అలాగే ప్రత్యేక మీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జన సుఖ భవంతు లోక మహాదేవ. నేను కమిటీ గౌరవాధ్యక్షులుగా ఉండమన్నారంటే నేను గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. నేను ప్రత్యేకంగా బాకీ గారు, ఈయన మణికంఠ, అలాగే రమేష్ గారు, మరి యువకుడు ఏంటి సత్యబాబు, వెంకటేష్, నాగేశ్వరరావు గారు, గోవింద్, సతీష్, అలాగే శ్రీని గారు, జగన్నాథం గారు, అలాగే భక్తులందరూ కూడా కమిటీగా ఏర్పడి ఇది కులాలకే మతాలకే అతీతంగా మరి ఎంతో మంది భక్తులు వచ్చి నిత్యం ఇక్కడ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి ఆనందాల పార్వతీ పరమేశ్వరులు అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరు చల్లని చక్కని దారి చూపించాలి. అలాగే ప్రత్యేక వెంకటేష్ గారు, భక్తులు గారు ఆలయ అర్చకులండి. ఆయన ఇంకా ఆయన చూసి, ఎందుకంటే ఇంకా భక్తులు చాలా మంది తరలి వస్తారు. బ్రహ్మాండ పండిట్ అయిన